బోధనలో గ్యాస్ సరఫరా లోపం ప్రజల ఇబ్బందుల్లో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. బోధన అంగడి బజార్లో హెచ్పీ దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ గత కొన్ని రోజులుగా కస్టమర్లకు గ్యాస్ సరఫరా చేయడంలో విఫలమైంది. మార్చి 15 ఆదివారం కూడా యజమాని 11 గంటల వరకు అక్కడ ఉన్నప్పటికీ గ్యాస్ అందించలేదు. ఈ సమస్య గురించి స్థానిక సీఐ వెంకటనారాయణ ఎంఆర్ఓ విఠల్ తెలిపామని, వారు పరిశీలించినప్పటికీ యజమాని ఫోన్లకు స్పందించగా సమాధానం ఇవ్వకుండా గ్యాస్ డెలివరీని ఆలస్యం చేయడం కొనసాగుతోంది. 4 నుండి 10 రోజులుగా బుక్ చేసిన కస్టమర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉగాది, రంజాన్ పండుగల సమయంలో ఈ సమస్య మరింత తీవ్రతను పొందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రాంతాల్లో గ్యాస్ సరఫరాను సరిగా అందిస్తున్నప్పటికీ బోధనలో కేవలం ఒక ఏజెన్సీ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. సిపిఎం జిల్లా కమిటీ నేత ఏషాల గంగాధర్, రాజు, రాములు, పోషెట్టి సాయిలు, గౌస్బాయ్, అమీర్, హైమద్, పాషా సలీం, శ్రీనివాస్, నాగరాజు తదితరులు మాట్లాడుతూ ప్రజలకు గ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు రకాస్పేట్ బోధన్. మేము హెచ్పీ గ్యాస్ దీక్షిత్ ఏజెన్సీ రకాస్పేట్ బోధన్ టౌన్లోని అంగడి బజార్లో ఆదినారాయణ గారి ఏజెన్సీ ఉంది. ఈ ఏజెన్సీ కొరకు మామూలుగా మేము సిఐ గారితో, ఎస్ఐ గారితో, ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఆదినారాయణ గారు వారికి సమాధానం ఏం చెప్తుందంటే, నేను ఓటీపీ ప్రకారం అందరికీ సిలిండర్లు అందజేస్తున్న ఇంటింటికి, కాబట్టి మీరు ఇక్కడ ఉండొద్దని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఓటీపీ కొంతమందికి 4వ తారీఖు వచ్చింది, కొంతమందికి 5వ తారీఖు వచ్చింది. ఇప్పటికి 10 రోజులు అయిపోతుంది, అయినా ఎవరికి ఇంటికి గ్యాస్ సిలిండరు బుక్ కాలేదు. కనీసం 10-11 రోజులైనా సిలిండర్ బుక్ ఇంటికి రాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఓటీపీ వచ్చిన 2వ రోజు గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వస్తుంది, రాకపోతే ఏజెన్సీ పైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఏజెన్సీ ఉన్నటువంటి ఆదినారాయణ గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు తప్పితే ప్రజల పక్షాన నిలబడతలేరు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆదినారాయణ గారు ఏజెన్సీ తమ సమస్యని, ప్రజల సమస్యని పరిష్కారం చేయాలా. లేని పక్షంలో ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా మేము ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే 2-3 రోజులలో ఒకవైపు ముస్లింల అందరికీ రంజాన్ పండుగ ఉంది, హిందువులకు ఉగాది పండుగ ఉంది. అనేక రోజులు ఈ 2 పండుగలు ఉండగా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్లు ఈ సమస్య బోధన్ టౌన్లో ఉన్నటువంటి ఆదినారాయణ దీక్షిత్ ఏజెన్సీలే కనబడుతుంది, మిగతా చోట కనబడతలేదు. ఖచ్చితంగా ఈ ఏజెన్సీ పైన చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేయాలని ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.